సుఖంగా ఆనందంగా ఉండాలని. ఆచార్యులు భక్తులు శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒక భక్తుడు మాత్రమే సర్వజీవుల యొక్క ఆనందాన్ని కోరుకునేవాడు. మిగతా వాళ్ళకి ఎంతగానో స్వార్థం ఉంటుంది. ప్రభుపాద ఏం చెప్తారంటే, నిజమైన శ్రేయభిలాషి మేమే. మేము ఎవరైతే కృష్ణ చైతన్య ప్రచారం చేస్తున్నామో మేమే. ఎందుకంటే సమాజంలో ఉన్న చెడుని మేము తొలగిస్తూ ఉన్నాం. ఇంతకన్నా సమాజ సేవ ఏముంటుంది? మీరు చెడుని ప్రేరేపిస్తున్నారు, మేము చెడుని తొలగిస్తున్నాం. కాబట్టి మేము ఎంతో ఉన్నతమైన సమాజ సేవ చేస్తున్నామని శిల ప్రభుపాదులు వివరిస్తారు. ఎందుకంటే చాలామంది సమాజ సేవ అంటూ సమాజానికి ఉత్పాతాలు సృష్టించే స్థితిని ప్రదర్శిస్తుంటారు అన్నమాట. ఏ ఒక్కరు కూడా సమాజంలో ఉన్నటువంటి దోషాలను కానీ లేకపోతే దోషపూరిత జీవితాన్ని కానీ సరిదిద్దరు. సమాజ సేవ అంటే ఏమనుకుంటారంటే అందరూ చాలామంది అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడము, అనాథలకి అనాథాశ్రమం కట్టించడము, వైద్యాలయాలు కట్టించడము, ఇది సాంఘిక సేవ. సుఖంగా ఆనందంగా ఉండాలని. ఆచార్యులు భక్తులు శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒక భక్తుడు మాత్రమే సర్వజీవుల యొక్క ఆనందాన్ని కోరుకునేవాడు. మిగతా వాళ్ళకి ఎంతగానో స్వార్థం ఉంటుంది. ప్రభుపాద ఏం చెప్తారంటే, నిజమైన శ్రేయభిలాషి మేమే. మేము ఎవరైతే కృష్ణ చైతన్య ప్రచారం చేస్తున్నామో మేమే. ఎందుకంటే సమాజంలో ఉన్న చెడుని మేము తొలగిస్తూ ఉన్నాం. ఇంతకన్నా సమాజ సేవ ఏముంటుంది? మీరు చెడుని